అయితే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక్కసారి ఇది మనం చూడాలి. నిన్న ఈయన ఎవరు, ఆర్కేనా, ఆంధ్రజ్యోతి ఎండి నిన్న ఒక కథనం, అదే ఆయన ఆర్టికల్ రాసిండు కదా, అంటే ఆయన ఇది ఆర్కే విశ్లేషణ పేరుతోటి, తొలి పలుక కొత్త పలుకు పేరుతోటి. సో దీని మీద పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్నది. ఆ డిబేట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మనం చూద్దాము. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా అని క్యాబినెట్ సమావేశంలో మంత్రులతోనే అన్నాడట. నేను ఇంతకుముందు చెప్పిన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అంటే, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అయితే మీరు కాలేకపోతున్నారు. కారణాలు ఏంటి? ఓన్లీ మంత్రులు మీకు సహకరించకపోవడం, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీకు సహకరించకపోవడం, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీకు తెర వెనుక రాజకీయం చేయడం వల్లనే ఇది జరుగుతుందా? రేవంత్ రెడ్డి స్వయం కృతాపరాధం ఇందులో లేదా? ఒకసారి ఆలోచించండి. హైడ్రా నిర్ణయం ఎవరు తీసుకోమన్నారు? మిమ్మల్ని తీసుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి జయహో రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేసిరు మీరు? చివరికి పేదోడి ఇంటిని కూల్చి పెద్దోడిని కాపాడే ప్రయత్నం చేసి ఒక్క టవర్ కూలిందా? చెరువులో కట్టిన ఒక్క టవర్ కూలిందా? ఆ ప్రయత్నం జరిగిందా? రేవంత్ రెడ్డి చెప్పాలి దీనికి. దీనివల్ల ప్రజల్లో నష్టం జరిగిందా? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మంత్రులు చెప్పిరా, ఇంకోరని చెప్పిరా? 4th సిటీ మీరు ఏమన్నారు? ఫార్మాసిటీ భూములప్పుడు ఈ భూములు మొత్తం మీకు వెనక్కి ఇచ్చేస్తామని ప్రచారం చేసిరు. ఇబ్రహీంపట్నం ఏరియాలన్నీ తిరిగి ఆ 15,000 ఎకరాలు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరిస్తే మేము తిరిగి వెనక్కిస్తామని చెప్పి మాట్లాడిరు. మీరు చివరికి ఏం చేసిరు? ఆ 15,000 ఎకరాలకు ఇంకొక 15,000 ఎకరాలు సేకరించి 4th సిటీ అన్నారు. ఉన్న సిటీలకే దిక్కు లేదు. 4th సిటీ ఎవడు అడిగిండు? పైసలే లేవన్నారు. కోసినా మా దగ్గర పైసలు లేవన్నారు. అట్లాంటి నిర్ణయాల జోలికి ఎందుకు పోయారు? అదే 15,000 ఎకరాలు మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చుంటే మీకు ఇవాళ బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా ఇదే జనం. ఒక్క ఆ పని జరిగిందా? హైడ్రా అన్నారు, మూసీ సుందరీకరణ అన్నారు, 4th సిటీ అంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలన్నీ ఏ ఎజెండా కోసం తీసుకున్నట్టున్నాయి? కరప్షన్ ఆగిందా? పోనీ అది చెప్పండి. కరప్షన్ ఆగిందా? ఎక్కడ ఆగలేదు కదా. అసలు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు అనొద్దు కానీ పోయిన గవర్నమెంట్లోనేమో వాడు మొత్తం బెదిరించో భయపెట్టో మొత్తం వాడు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇలా సగం రాసియాలి అది అని చెప్పి రాయించుకొని ఇది చేసేటోళ్ళు, పర్మిషన్స్ అన్ని దొంగ పర్మిషన్లు ఇచ్చి. ఇలా అట్ట కాదు, వాడు బునాది దిగకముందే బునాదుల వైపు అంటున్నారు నాకు ఇస్తావా అయ్యవా అని. ఆ స్థాయిలో చెలరేగిపోతున్నారు. ఇక మళ్ళీ మేము గెలుస్తామో గెలవమో అని ఆ స్థాయిలో చెలరేగిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా? ధరణి తర్వాత ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, మేము భూభారతి తెచ్చిన ఇది అన్నిటికీ పరిష్కారం అన్నారు. ఇంతవరకు ఆ భూభారతిలో ప్రైవసీని ఆప్షన్ని కూడా ఇంతవరకు తొలగించలేదు కదా మీరు. అంటే మనం కొనుక్కున్న భూమి ప్రజలందరికీ తెలిసేలాగా ఉండాలి, కానీ దాన్ని ప్రైవసీలో పెట్టుకునే ఆప్షన్ గతంలో కేసీఆర్ ధరణిలో కల్పించిండు. కానీ అది తొలగించిరా? అదొక చిన్న పాయింట్. అది ఎన్ని ఎకరాల భూమిని మీరు వెనక్కి తీసుకున్నారు చెప్పండి. ఈ హైడ్రా పేరుతో దొంగ డ్రామాలు ఆపండి. 60,000 ఎకరాలు 60,000 ఎకరాలు మేము వెనక్కి తీసుకున్నామని ఈ డ్రామాను ఆపండి. ఎన్ని ఎకరాలు మీరు గుంట భూమిని వెనక్కి తీసుకున్నారా మీరు చెప్పండి. కేటీఆర్ బినామీలు కల్వకుంట్ల ఫ్యామిలీ కబ్జాలు చేసిన భూములను ఏమైనా వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా? సంతోషంలో కేసు ఏమైంది? ఎవడు కాంప్రమైజ్ అయ్యిండు? వీటన్నిటికి ఎవడు సమాధానం చెప్పాలండి? ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు కావా? అరే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చిత్రీకరించడానికి, అవతలున్నవాడు చిత్రీకరించడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడో అందులో మీ వాటా కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ ఏంది ఫస్ట్ అది చెప్పండి. మీ థింక్ ట్యాంక్ ఏంది? మీ చుట్టూ ఉన్న వాళ్ళు వేం నరేందర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రోహిన్ రెడ్డి, చివరికి మీ సోషల్ మీడియా టీంని కూడా మొత్తం పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు కదా. ఇది మీ ఫెయిల్యూర్ కాదా? చెప్పండి. ఈనాటికి కూడా రియల్ ఎస్టేట్ ఫైళ్ళు, ఈ డాక్యుమెంట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? నేను ఇంకా ఒక లైన్ అడుగు ముందుకేసి మాట్లాడితే, మీరు ఎవరైతే మా వాళ్ళు ఎవరో రాజకీయాల్లో లేరంటున్నారో మొత్తం వాళ్ళే రియల్ ఎస్టేట్ మీద పడ్డారు కాదా? ఇది ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. మంత్రులు, మిగతా నాయకులు మీరు ఎట్లా నాశనం కావాలని వాళ్ళు చూస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. మీరు ఏడ సైడ్ జరిగితే మేము ఆ కుర్చీలో కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. దాన్ని మీరు పసిగట్టి మీరు ఎటువైపు ఉండాలా? ప్రజల కోసం పనిచేస్తున్నారని, ప్రజల కోసం పని బలంగా చేస్తుంటే ప్రజలే మీ వెనకాల వచ్చి నిలబడతారు.
కానీ మీరు ప్రజలు మీ వెనకాల రావడానికి మీరు అవకాశం ప్రజలకు ఇస్తున్నారా? అది ఆలోచించండి ఫస్ట్. మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొత్తం వీళ్ళే ఉన్నారు మీ చుట్టూ అంతా. థింక్ ట్యాంక్, అసలు థింక్ ట్యాంకే తెలంగాణ సోయినుడు ఒక్కడూ లేడు. ఇది 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 ఫెయిల్యూర్ కాకపోతే ఏముంది? ఆలోచించుకోండి. ఇప్పటికీ మీకు అవకాశం ఉంది, ఆలోచించుకోండి. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏంటి? రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆర్కే రాసిండు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏంటి? వివిధ స్థాయిల్లో సమన్వయం లేకపోతే ఎలా? పిసిసి అధ్యక్షుడి పదవి చర్చ జరిగినప్పుడు మధు యాష్కి గౌడ, మహేష్ కుమార్ గౌడ అనే చర్చ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్నే చేస్తాడు, ఆయనకే సపోర్ట్ చేస్తాడని అన్నారు. మధు యాష్కి కొంత రేవంత్ రెడ్డి నిర్ణయాలు కాకుండా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాడు, సో దాన్ని రేవంత్ బేర్ చేయలేడు అని ఒక చర్చ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్కే వచ్చింది. మరి ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి అండ్ రేవంత్కి మధ్య ఎందుకు చెడింది? ఏమైంది? మహేష్ కుమార్ గౌడ్ ప్యూర్లీ తను టోటల్ మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్ ఆ పైన హైకమాండ్, ఈ వీళ్ళు వాళ్ళ పరిధిలోకి ఆయన వెళ్ళిపోయినాడు. అది జరుగుతున్నది. కొండా సురేఖకు సంబంధించిన విషయంలో కూడా కొండా సురేఖతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ టచ్లో ఉంటూ, మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ టచ్లో ఉంటూ ఎక్కడికక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ కూతురు మాట్లాడే వరకే దాన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా వాళ్ళు ఆపగలిగినారు. మరి మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్కి ఎక్కడ ఇది చెడింది? అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మరి మీరు తెచ్చుకున్న వ్యక్తే కదా. అండ్ దట్టు మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఆలోచన ఉండొచ్చు, భవిష్యత్తు బీసీకే అంటున్నారు కాబట్టి నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రి కావద్దనే ఆలోచన ఉండొచ్చు, ఉండాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఉండదు? మంచి కమ్యూనికేటర్, చాలా అద్భుతంగా మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఆయనకు కూడా కొంత హైకమాండ్ నుంచి ఉన్న దీంతో ఆయన కూడా కొంత తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీ ఇద్దరి మధ్య ఎందుకు సఖ్యత లేకుండా పోయింది? ఇప్పుడు నాలో సహనం నశించింది. ఎవరంటున్నారట? ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అది అవుతుంది, ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తా, పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం, హద్దు మీరిపోతున్న మంత్రులపైన చర్య తీసుకోవడానికి కూడా నేను ఎందుకు వెనకాడాలా? వెనకాడొద్దు. ఎవరైతే తప్పు చేస్తున్నారో టీం లీడర్గా మీరు వాళ్ళని సెటరేట్ చేయాల్సిన బాధ్యత మీది. అవ్వకపోతే తీసి అవతల పడేయండి. మరి ఇంతకాలం ఎందుకు ఆగినారు? ఇంతకాలం ఆగడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకు తెగింపుతో అంతకుముందు నుంచి ఎందుకు వ్యవహరించలే? అండ్ అవతల వ్యక్తిని అనే ముందు మీకు మీరు కూడా ఒక్కసారి ప్రక్షాళన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నేనేం చేస్తున్నా, నా వాళ్ళు ఏం చేస్తున్నారు, నా చుట్టూ ఎవరున్నారు, నా డెసిషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అడ్మినిస్ట్రేషన్ ఎందుకు గాడి తప్పుతున్నది, కీలకమైన శాఖలు నా దగ్గరనే ఎందుకు పెట్టుకున్నా, హోంశాఖ మంత్రిగా వేం నరేందర్ రెడ్డికి అనఫీషియల్ బాధ్యతలు అప్పగించి ఎందుకు ఇబ్బంది పడుతున్నా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి వ్యవహారం నడుస్తుండే. అడగండి వేం నరేందర్ రెడ్డిని కూర్చోబెట్టి ఏమేం చేసినావా 2.5 సంవత్సరాలు కానీ. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించా, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కొండా సురేఖ కేసులో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయించిండు అన్నది ఒకటి. రేవంత్ రెడ్డి కూడా ఈ కొండా సురేఖ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఉత్తమే చేయించిండు అని అన్నట్టుగా జర్నలిస్టు వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. మరి ఇప్పుడు ఆయన చేయించిండు, మరి పోలీసులు ఎవరి పరిధిలో ఉన్నారు? వేం నరేందర్ రెడ్డికి అప్పచెప్పినావు కదా హోంశాఖ అనఫీషియల్గా. మరి వేం నరేందర్ రెడ్డి ఒక ఎస్ఐని మంత్రి ఇంటికి పంపిస్తుంటే మనకు డ్యామేజ్ జరుగుతుందని సోయన్ ఉండాలి కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. మీకు తెలవకుండా ఎట్ట జరిగింది ఇది? చివరికి ఏడికి వచ్చింది అది? ఆ వ్యవహారం ఏడికి వచ్చింది? మీరు వాళ్ళని పిలిపించుకొని వ్యవహారాన్ని చక్కబెట్టే కాడికి వచ్చింది. ఇది ప్రజల్లో మీ పార్టీకి మీకు వ్యక్తిగతంగా కూడా చాలా డ్యామేజ్ చేసింది. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి.
సురేఖని ఎందుకు బర్తరఫ్ చేస్తారు? ఈయనదో సోది. ఇంకా ఘోరంగా రాసిండు. నేను ఈ ఛానల్లో వచ్చిన వాయిస్ ఓవర్ విన్నా, ఇక్కడ అమ్మాయి అని ఉన్నది, ఆడైతే పిల్ల అని రాసిండు అందులో. అంటే వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ భావజాలము, వీళ్ళ యొక్క పెత్తందారి మనస్సు ఎట్లుంటుంది అన్నది కనబడ్డదా దాంట్లో. సురేఖని ఎందుకు బర్తరఫ్ చేస్తారండి? ఆమె ఇంటి మీదకి పంపించిన వాళ్ళని ఫస్ట్ పక్కన పెట్టాల. ఇట్లా ఈయన విశ్లేషణ జరిగింది. రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని కూడా అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారట. కనీస ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్లో సీనియర్లమని డాంబికాలు పోతూ రేవంత్ని జూనియర్ అని కించపరుస్తున్నారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ అధికారులను పెట్టుకోవాలి? ఇప్పుడు అవతలున్నోడు నువ్వు నాశనం కావాలని కోరుకుంటున్నాడండి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా? నవీన్ మిట్టల్ లాంటి అధికారి నువ్వు కంటిన్యూ చేసినావు. ఎందుకు కంటిన్యూ చేసినావు? ఏ అవసరం మేరకు కంటిన్యూ చేసినావు? అవతలున్న మంత్రికి ఏమున్నదంటే, ముఖ్యమంత్రి వ్యవహారాన్ని నడిపించుకుంటున్నాడు, వాళ్ళ కుటుంబాలంతా కలిసి. మనదేముంది, మనం కూడా తిందామని వాళ్ళు తింటున్నారు. నవీన్ మిట్టల్ లాంటి అధికారి మీ పక్కన ఎందుకు పెట్టుకున్నారు? దానికి ఆన్సర్ ఉందా? మొత్తం బీహారీ వ్యవస్థ అయిపోయిందని మాట్లాడిన మీరు అదే బీహారీ ఐఏఎస్లను మీరు పక్కన పెట్టుకొని రాజ్యం నడుపుతున్నారు కదా. ఇగో ఈయన విషయం ఎట్లా చెబుతున్నారు రాధాకృష్ణ. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కలిసి రావట్లే. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను 42% పెంచాలి అనే నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా, చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. నేను అనుకోవడము ఇది కూడా రాంగ్. అంటే ఈయనకు కూడా తెలియదు, అసలు యాక్చువల్గా ఈయనకు కూడా తెలియదు. బేసిక్గా రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసింది, 2 ఏళ్ల కిందనే. అంటే అధికారంలోకి రాగానే నేను ప్రత్యక్షంగా నేను ఫస్ట్ టైం ఆయన నివాసంలో జరిగిన ఒక ప్రెస్ మీట్కి వెళ్ళడం జరిగింది ఒకసారి. ఎప్పుడు ఇది 1 year బ్యాక్. దాని తర్వాత ఆయన విలేకరుల చిట్ చాట్ పెడితే అందులో నేను ఉన్నాను. నేనే అడిగినానండి, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంగతి ఏంటి, కులగణన చేస్తారా అండి? కులగణన ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లయితుంది, ఇది అయ్యేది కాదు, ఎలక్షన్లకు వెళ్ళిపోతామని ఆనాడే చెప్పిండు ఆయన. ఆయన ఆలోచన ఎందుకు అమలు కాలేదు? హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఒక రోల్ మోడల్ కింద తీసుకెళ్ళాలి, కులగణన చేయాలి, ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని ఆలోచన చేసింది. అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసింది కాంగ్రెస్ హైకమాండ్, రాహుల్ గాంధీని. సో రాహుల్ గాంధీ ప్రెజర్తోనే రేవంత్ రెడ్డి ఇక్కడ చేయడం జరిగింది. ఇదేదో రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అన్నది పెద్ద బోగస్. ఈయన ఎట్లా రాసిండో మరి అది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వట్లే. కాంగ్రెస్లో అందరినీ కలుపుకోనివ్వడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. ఇది వాస్తవమే. రాజకీయాల్లో ప్రభుత్వాలు నడిపే వాళ్ళలో మొనోపలి ఉండొద్దు అని అంటారు, కానీ కొంతవరకు తన సొంతంగా తన నిర్ణయాలు తీసుకునేలాగా ఉండాలి. ఒక బాధ్యతతో, ఒక భయంతో మిగతా మంత్రులు, ఆ టీం అంతా పనిచేయాలి. కానీ మరి ముఖ్యమంత్రిగా తనకి స్వేచ్ఛ అని అంటున్నారు. మరి ఇప్పుడు స్వేచ్ఛ లేదు అని అనుకున్నట్లయితే మరి స్వేచ్ఛ లేనప్పుడే మరి అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కదా. తను అనుకున్నది తాను చేయగలుగుతున్నాడు కదా. మొత్తం చుట్టూ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళని, వానికి సంబంధించిన వాళ్ళని, భూముల విషయంలో ఒక్క నిర్ణయం లేక ఇవన్నీ మరి ఎట్లా జరుగుతున్నాయి? మరి ఇంకా స్వేచ్ఛ ఇస్తే ఇప్పుడు ఎంతో కొంత హైకమాండ్ పట్టి ఇట్లా గుంజుతున్నది కాబట్టి గీడి దాకున్నది. ఇక వాళ్ళు కూడా లేకపోతే వ్యవస్థ ఎట్లుంటుండే? ఇది కూడా ఆలోచించాలి కదా. ఇగో అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలి అన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. నువ్వు గుర్తించడు కాదు, వాళ్ళు ఆల్రెడీ ఆ లైన్లో గుర్తించారు కాబట్టి ఆయన్ని మార్చాలి అన్న ఆలోచన కూడా వాళ్ళు చేయట్లే. సింపుల్ అంతే. చాలామంది అంటారు మారుస్తారని, కానీ ఇప్పటికిప్పుడు మార్చే ఏముంటుందంటే 10 మంది ఎమ్మెల్యేలు సైడ్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డిని మారిస్తే ఆయన వెంట ఒక 20 మంది రారా? 100% వస్తారు. అండ్ దట్టు ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో పవర్ లాబీ చాలా బలంగా ఉన్నది. పవర్ లాబీ అనేది చాలా వాళ్ళు రాజకీయాలకి సంబంధం లేని,
అన్ని రాజకీయ పార్టీల నాయకులు పవర్ లాబీలో ఉంటారు. తెలంగాణలో ప్రభుత్వాలను నడిపించేది ఈ పవర్ లాబీని. ఈ పవర్ లాబీ అగ్రవర్ణాలకు సంబంధించిన పవర్ లాబీ ఇది. ఇందులో కేసీఆర్ ఉంటాడు, జానారెడ్డి ఉంటాడు, కిషన్ రెడ్డి ఉంటాడు. ఈ పవర్ లాబీని అన్ని డిసైడ్ చేస్తుంది. ఈ పవర్ లాబీ చెప్పినట్టే నడుస్తుంది వ్యవహారం అంతా. అందుకే మీరు చూడండి, అంటే రేవంత్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు జానారెడ్డి దగ్గరికి పోతుంటాడు. ఎందుకు? ఆ పవర్ లాబీ డిసైడ్ చేస్తుంది. సో ఇది నిన్న ఆయన చేసిన కొత్త పలుకో తొలి పలుకో ఏదో పలుకు ఓవరాల్గా. చలో నెక్స్ట్ మిగతా పేపర్స్లో వెలుగు పేపర్ విషయానికి వద్దాం. పబ్లిక్ కమెంట్స్ ఉన్నాయేమన్నా? ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నాడు, అది అడగండి రఘు అన్న. భూమి కొనవలసిన పని లేదు, భూమి చాలా ఉంది. ఓ మస్తు భూమి ఉన్నది. మరి అది ఇంతవరకు దానికి సంబంధించిన దాని మీద ఒక చర్చ కూడా లేదు. దాని మీద పూర్ పీపుల్కి ఏమైనా ఇవ్వాలంటే మోదీ 100 times థింక్ చేస్తాడట. అందరికీ బెనిఫిట్స్ ఇమీడియట్లీ అట. ఇక ఆయన చేస్తాడు, ఈయన చేయట్లే. ఎవ్వరు ప్రజల కోసం ఆలోచించే నాయకుడే లేడు ఈ దేశంలో. ఆలోచించే నాయకులకి అధికారం లేదు. అధికారంలో ఉన్నా వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. గవర్నమెంట్ కూలిపోయే పని చేయాలన్నట. ఏం చేయాలి? గొడ్డలు తేవాలన్నా లేకపోతే ఇంకేమైనా తెచ్చి కూలగొట్టాలన్నా? అదేమన్నా షెట్టా కూలగొట్టడానికి? ప్రభుత్వ భూమి సద్వినియోగం చేయాలి కదా. కాంగ్రెస్ ఘోరంగా ఫెయిల్ అయింది అన్న. సెక్రటేరియట్లో విజిటర్స్ను చీప్గా చూస్తున్నారట. ఎందుకట్లా? టీఆర్ఎస్ ఆక్రమించిన ప్రభుత్వ భూమి రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది, ఆ భూమిని పేదలకు ఉపయోగించాలి అన్న. ఆటోల గురించి మాట్లాడండి. సిలిండర్ సబ్సిడీ రావట్లేదట. ఇది చాలామంది చెప్తున్నారు. ఈ 500 రూపాయలకే సిలిండర్ అన్న దాంట్లో ఈ ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ అకౌంట్లో పడతలేదు. అది బీజేపీ అన్ని పార్టీల కంటే బెటర్ అట. అన్నగారు నమస్కారం. ప్రభుత్వానికి బీసీల గురించి న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే మొదటగా బీసీ ముఖ్యమంత్రిని లేదా ఉన్న మంత్రుల్లో ఎక్కువ శాతం బీసీలకైనా ఇవ్వాలి. లేదు కాదు కనీసం కార్పొరేషన్ చైర్మన్లైనా ఇయ్యరు. వాళ్ళకి అది ఏదో వాళ్ళు చేస్తున్నారు మొక్కుబడిగా. లైసెన్స్ సర్వే సిస్టమ్ గురించి మాట్లాడండి. సీమ్స్ ఆల్ పార్టీ ఎమ్మెల్యే కాంప్రమైజ్డ్ ఆన్ ఎమ్మెల్యే జంప్ కేసు అట. ఇక అది నడుస్తున్నట్టుంది కదా ఎంక్వైరీ. చూడాలి ఏం జరుగుద్దో. సుప్రీంకోర్టు చెప్పిన 3 నెలల గడువు దగ్గరికి వస్తున్నది. ఏం జరుగుద్దో చూడాలి. అందరూ ప్రజల కోసమే రాజకీయం చేస్తారు అంటారు కానీ అది తప్ప బొర్రలు పెంచుకుంటున్నారా ఏంది? ఎమ్మెల్సీ కవిత రాజీనామా పైన చర్య తీసుకొని ఎమ్మెల్యేల రాజీనామా గురించి అడుగుతారని ఏం డెసిషన్ లేదు. ఆమె రాజీనామా చేసింది కానీ ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తలేదు, అంటే నిర్ణయం తీసుకుంటలేడు. మంచిర్యాల్ ఎమ్మెల్యే ఎలా ఉన్నారు అన్న ఆయన చాలా సీరియస్గానే ఉన్నట్టున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరి ఏజీ హాస్పిటల్లో ఏదో అన్నారు, అక్కడ ట్రీట్మెంట్ నడుస్తున్నట్టున్నది. ఆయనది కొంత ఇబ్బందికరంగానే ఉంది ఆరోగ్య పరిస్థితి. రఘు అన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు 2 నెలలకు వస్తలేవట. ఘోరం. బీసీసీఎం ప్రకటించిన తొలి పార్టీ బీజేపీ అట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఎట్లాగో వీడు అధికారంలోకి వచ్చేది లేదని. ప్రకటించుడే కదా ఏముంది. దాంతోపాటు మీరు ఆలోచించండి, అదే అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తలేరండి? జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నారు, ఎందుకు బలంగా పోటీ చేస్తలేరు? అభ్యర్థి అంటే ఆయన చనిపోయి 6 నెలలు అయింది. 6 నెలల క్రితం ఆయన చనిపోయింది. 6 నెలల ఎలక్షన్స్ వచ్చినప్పటి పార్టీలు ఎట్లుంటాయి? ఆయన బెడ్ మీద ఉండంగానే అమ్మ ఇదేదో అయితట్టుందని చెప్పి రెడీ అవుతుంటాయి ఎలక్షన్లకి. 6 నెలల సమయంలో బీజేపీ ఏం చేసింది చెప్పండి? వాళ్ళకి అసలు ఇక్కడ పవర్లోకి రావాలన్న ఆలోచన ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? గాలి కొట్టుకపోయింది. తుఫాన్ అట మోంతా తుఫాన్లో కొట్టుకపోతుంది. అది భూభారతి గురించి జర గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి రఘు గారు. ఖచ్చితంగా. సెలూన్లకు ఫ్రీ పవర్ రావట్లేదు, నా బిల్లు 55,000 ఉందట. ఓర్ నాయన, ఎక్కడ 55,000 బిల్లా? నిన్నటి ప్రెస్ క్లబ్లో ఎవరు గెలిచారు? ఏం ఏడొచ్చింది? వార్త ఏమన్నా వచ్చిందా? చూద్దాం, అది కూడా చూద్దాం, ఎక్కడో దగ్గర ఉంటుంది. చలో నెక్స్ట్